హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అంజు ఎస్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మనం గ్రీన్ యాపిల్ మొజాటో చేయడం చూద్దామండి. మా పెరట్లో కొంచెం పుదీనా ఉంటే కోసుకొని వచ్చి అది కొంచెం వాష్ చేసుకొని ఇలా మొత్తం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. తర్వాత షుగర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్లో మీరు ఎన్ని గ్లాసెస్ అయితే మొజాటో కలుపుదాం అనుకుంటున్నారో ఒక గ్లాస్కి 2 స్పూన్స్ లాగా దాంట్లో వేసి కరిగించుకోండి. ఫస్ట్ చూసారు కదా, పుదీనా అయితే దంచడం అయిపోయింది. ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో కొంచెం పుదీనా దంచింది, తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, క్వాంటిటీ మీ ఇష్టం అది. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నానండి. తర్వాత మనం షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా, ఆ షుగర్ సిరప్ వేస్తున్నాను కొంచెం. అది వేసాక ఇది లెమనేడ్ అండి, చాలా బాగుంటుంది. నేను ఇది 4-5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. రియల్ లెమన్ జ్యూస్ లానే ఉంటుంది. అది ఒక 3 స్పూన్స్. తర్వాత ఇది గ్రీన్ యాపిల్, ఇది అది కూడా ఒక 4 to 5 స్పూన్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక నేనైతే బిస్లరీ సోడా యూజ్ చేస్తాను. మీ చాయిస్ అండి, మీరు ఏది యూజ్ చేస్తే అది యూజ్ చేయొచ్చు. ఇట్లాగా సోడా వేస్తూ కొంచెం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది పైన కొంచెం పుదీనా వాష్ చేసుకొని పెట్టాను డెకరేషన్కి. రెడీ అయిపోయిందండి మంది గ్రీన్ యాపిల్ మొజాటో. చూద్దాం పిల్లలు ఏమంటారో టేస్ట్ చేసి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, సో అందుకే ఐస్ క్యూబ్స్ కూడా కొంచెం ఎక్కువ వేసి చేశాను పిల్లలకి. మా పిల్లలకైతే బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.